వస్తుంది. నీవు కూడా బోరు కొట్టని దేవుడు పక్కగా నెట్టేశాడు అనుకో, అప్పుడు కనబడుతుంది మన జీవితం అంటే ఏంటో. కానీ ఆయన ఎందుకు సహిస్తున్నాడు, ఆయన ఎందుకు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే, నీవు పడిన బాధకి రెట్టింపు బాధ ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి, నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆయనకు విలువ తెలుస్తుంది. ఈరోజు ఎవరికైనా ఎప్పుడు నొప్పి అనిపిస్తుంది అంటే గాయమైనప్పుడే. ఇతడు గాయమైందనుకో మనం నవ్వుకుంటాం, అదే గాయం మనకు అవుతే నిజమేరా వాడు ఎంత బాధపడి ఉంటాడో అనుకుంటాం లేదా. దేవుడు కూడా నీ గురించి అదే రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో నా కుమారుడు ఇంత బాధపడుతున్నాడే, అనవసరంగా నేను శిక్షించాలేమో. మరి మారాలంటే, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే టీచర్లు కొట్టాలి కదా, కొట్టకుండా మన చదువు రాదు కదా. దేవుడు కూడా ఈరోజు ఆయన ఎందుకు ఒక మాట అంటాడు, నేను బెత్తంతో రావాలినా మీ దగ్గరికి అంటాడండి కొత్త నిబంధన గ్రంథంలో. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఎంతకాలం నేను ప్రేమతో చెప్పను మీకు,